కొంచెమన్నా మనుషుల్లాగా మెలగండ్రా బాబు అని బతిన్లాడుకోవాల్సిన పరిస్థితి. బ్రతిన్లాడిన మనుషుల కంటే రాక్షసుల్లాగా చివరికి జర్నలిజం అనేటువంటి ఒక పవిత్ర వృత్తిని వ్యభిచరించలా తయారు చేసుకొచ్చి ప్రజలని తప్పుదోవ పట్టే నేరేటివ్ జర్నలిజంతో నాశనం చేస్తున్నారు ప్రధాన పత్రికలు. నిన్నటి నుంచి అదే కదా, మొన్నటి నుంచి రాజకీయం ఎలా తగలడిందో ఆ రాజకీయంలో తగలడ్డ తప్పుని ఎత్తి చూపెట్టాల్సిన వాళ్ళు అంతకంటే ఎక్కువ తగలడుతున్నటువంటి దరిద్రం ఆంధ్రాకి పెట్టిన శాపం. డ్రగ్స్కి సంబంధించి ఓ కంపెనీ సంధ్య వాళ్ళు, ఆ ఓనర్లు ఓపెనే, అదే సందర్భంలో అక్కడ జరిగింది ఓపెనే. వాళ్ళ కంపెనీకి తెచ్చుకున్నటువంటి స్టాక్ ఇప్పుడు అందులో డ్రగ్స్ ఉన్నాయి అన్నటువంటి తేలింది. ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి సమాచారం ఇస్తే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసింది జరిగింది. అప్పటి నుండి రకరకాల చిత్ర విచిత్రం. దాంట్లో తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీ వాళ్ళదే హస్తం అంటూ ఎవడో ఆ సంస్థ ఎండి విజయసాయిరెడ్డి వచ్చినప్పుడు కనబడ్డాడట ఆయన పక్కన ఫోటో ఈనాడు వేసింది. అదే సందర్భంలో లోకేష్తో చంద్రబాబుతో కలిసి ఉన్నటువంటిది అట్లాగే పురంధేశ్వరికి బంధువులని వాళ్ళు. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, మరీ ఇంత నీచంగా మన నాయకుల్ని దిగజార్చుకుందామా? మీ నాయకుల్ని అభిమానించే క్రమంలో ఎదుటి నాయకుల్ని వెధవల్ని చేస్తే చివరికి మీ నాయకులను వాళ్ళు ఎదవలు చేస్తున్నారు కదా. మీరందరూ ఇప్పుడు బానిసలే. ప్రధాన పత్రికలన్నీ చంద్రబాబుకి బానిసలు, జగన్కి బానిసలు, నో డౌట్. అందులో ఆ బానిసత్వంతో రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన నాయకుల్ని దొంగల్ని చేస్తున్నాం, మాఫియా డాన్లను చేస్తున్నాం. ఇప్పుడు అందులో భాగమే చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు ఏమో సాక్షి వేస్తుంది, లోకేష్తో చంద్రబాబుతో పురంధేశ్వరితో ఉన్న ఫోటోలు, అదే విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు తెలుగుదేశం వేస్తుంది. ఇదే ఈనాడు జ్యోతేస్తే అయ్యా పట్టుకుని ఇదంతా జగనే తెప్పించాడు. ఇది ఈ మధ్యలో రఘురామకృష్ణరాజు లింగులిటికి అంటాడు, ఎప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అప్పుడు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పాడు కాబట్టి బ్రెజిల్ వాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుని చేసుకొచ్చేసాడు. ఈయన ఒక నేరేటివ్ క్రియేట్ చేసేస్తాడు. మొన్న ఈ మధ్య నాకు తెలిసి అదేంటి ఇంకో దేశానికి సంబంధించి దాదాపు ఆయన ప్రతిసారి ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ మీద స్పందిస్తూనే ఉంటాడు. ఈవెన్ కేజ్రీవాల్కి కూడా అభినందనలే చెప్పాడు ఇంతకుముందు. కాబట్టి కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంటుంది. వెంటనే శరత్చంద్రారెడ్డి ఉన్నాడు కాబట్టి అంటారేమో. అప్పుడు మరి బీజేపీతో ఎట్టా సంబంధాలు నడుపుతున్నాడు? కొంచెం మనం కామన్ సెన్స్ కాదు కావాల్సింది, కామన్ సెన్స్. ఇప్పుడు తాజాగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీ యాజమాన్యాన్ని సమన్ చేసి పిలిచింది సిబిఐ. రెండోది శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు లాజిక్ ఏంటంటే కంపెనీ చెప్తున్నటువంటిదేమో మేము అక్కడి నుంచి స్టాక్ తెచ్చాం, అక్కడ సరికి చేసి పంపిస్తారు, మేము కాదు కదా అక్కడికి వెళ్ళి చూసుకునేది. ఇప్పుడు ఈ కంపెనీ బుక్ చేసింది సరుకులు, కంపెనీ బుక్ చేస్తే సరుకు అక్కడ లోడింగ్ అయ్యేది ఇప్పుడు ఆ కంపెనీ వాడు లోడ్ చేస్తాడు కానీ వీడెళ్ళి తేరు కదా. రెండవది అక్కడ అందులో కనుక ఒకవేళ డ్రగ్స్ పెడితే ఆ దేశానికి తెలిసి పెట్టాలి కదా. ఆ దేశపు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒకవేళ అది తప్పుడుదైతే అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? లేదు వీళ్ళే తెలిసినే డ్రగ్స్ పెట్టారు, అది ఆధారాలు చూపించాలి. ఇప్పుడు అసలు లాజిక్ దాని చుట్టూ ఉంది. ఇందులో జగన్ చేయిస్తాడు, చంద్రబాబు చేయిస్తాడు, పురంధేశ్వరి చేపిస్తే ఈ దిక్కుమాలిన ఇది కాకుండా అసలు అంతర్జాతీయ విధానాలు చూడండి ఒకసారి. ఇంకోటి పోర్టులలో ప్రభుత్వ పోర్టుకు వచ్చింది దొంగచాటుగా తేవాలనుకుంటే ప్రైవేట్ పోర్టులకి ఇప్పుడు వీళ్ళే చెప్తారు కదా అదానికి జగన్కి లింకులని, అప్పుడు అదాని వాళ్ళ పోర్టులోకి తెప్పించుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు మరి ప్రభుత్వ పోర్టుకే వచ్చింది? అక్కడ స్కానింగ్ ఎక్విప్మెంట్, ఫుల్ స్కానింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి మనం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదు, నిజమైనటువంటి ఇదిగో ఇలా జరగాలి అని ఆలోచించాల్సింది పోయి మనం బురదలతోనే నింపేస్తున్నాం, మెదళ్ళని కలుషితం చేస్తున్నాం. ఆంధ్ర ప్రజలకి ఈ శాపం ఇంకెన్నాళ్ళు కాదు, ఇక ఈ శాపం వీడే పరిస్థితుల్లో లేదు.